సో హీరోలు అందరితో కో ఆర్టిస్ట్తో ఎవరితో నీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? ఆ విషయంలో అయితే జగపతి బాబు గారు మ్మ్. డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకి ఈజ్ లైక్ మై ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ డెఫినెట్లీ. అంటే ఆయన చూపించిన కేర్ కానీ ప్రేమ కానీ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. డెఫినెట్గా మిగతా వాళ్ళ మీద వచ్చే అటెన్షన్ వేరు, మన మీద వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది చిన్నప్పుడు. సో చాలా బాగా చూసుకునేవారు. అండ్ నాట్ అబౌట్ ఇవన్నీ సెట్ మీద జరిగేవి కాదు, కానీ ఆఫ్ ది కెమెరా, యునో, అవే ఫ్రమ్ ది సెట్స్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ కనెక్షన్. ఐ థింక్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నా బర్త్డేకి మా ఇంటికి వచ్చారు ఆయన. యూనో చిన్నప్పుడు ప్రియరాగాలు షూటింగ్ జరిగినప్పుడు మా ఫ్లాట్లో 150 మంది ఉంటే అసలు దద్దరిల్లిపోయింది మా ఇల్లు. ఆ రోజు ఆయన వస్తే మొత్తం నిండిపోయారు జనం అంతా ఆయన చూడడానికి. సో ఆ నెసెసిటీ లేదు ఆయనకి రావడానికి ఆ టైంలో, బట్ స్టిల్ యునో టు మేక్ దట్ పర్సనల్ కనెక్షన్. ఇప్పుడు ఎల్లుండి ఆయన బర్త్డే, అదే మనకి 12 ఫిబ్రవరి. ఓహో, ఒకసారి విష్ చేసేస్తే పోతుంది కదా. 100% జగత్ బాబు అంకుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నాకు షూటింగ్లో అంటే సినిమాలో యు ఆర్ లైక్ మై ఫస్ట్ డాడ్ అంతే. ఇంకా వేరే డాడ్స్ ఉంటారని కూడా అనుకోను నేను. ఐ థింక్ యు ఆర్ లైక్ దట్ ఫర్ మీ. మీరు నన్ను ఎంత ప్రేమించినా ఏమున్నా, ఫర్ మీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టోరీ టు టెల్ టు ది వరల్డ్. సో ప్లీజ్ బీ వాట్ ఎవర్ యు ఆర్. ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ వాట్ వీ లవ్. హ్యాపీ బర్త్డే అంకుల్. ఫుల్ రాకింగ్ కదా. ఫుల్ రాకింగ్. అసలు ఇప్పుడు విలన్ అయిపోయాకైతే మరీ నువ్వు టూ మచ్ అన్ఫిల్టర్డ్ అండ్ అదే అన్నది. అలా ఉండడం కూడా చాలా కష్టం. ఇందాక నేను అదే 99 మంది ఊసే సమ్వేర్ యూనో దెర్ ఆర్ పీపుల్ 1%, 2% వేర్ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్. యూనో అది కూడా ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత అట్లా ఉంటారు ఫైనల్గా. ఓకే ఇది ఇట్లా కాదు ఇది అని చెప్పి. కానీ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఎవరెవరు ఫ్రమ్ ది ఇండస్ట్రీ షోడ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఒక విధమైన ఆందోళన? చాలామంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐ థింక్ పీపుల్ హ్యావ్ బీన్ రియలీ కన్సర్న్డ్ అండి. నాకు తెలిసిన పరిధిలో ఫస్ట్ దాంట్లో డెఫినెట్గా కిరణ్ అబ్బవరం అన్నకి ఐ థింక్ ఐ షుడ్ రియలీ బీ గ్రేట్ఫుల్. ఎందుకంటే తను ఫస్ట్ అట్లా రెస్పాండ్ అయ్యాడు. అంటే బికాస్ హీ హెస్ ఆల్సో హ్యాడ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రమ్ నోవేర్ టు ఎవ్రీవేర్. యునో టుడే కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ క్రియేటింగ్ ఎ మార్కెట్ హియర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ దట్ ఈస్ అ క్రేజీ జర్నీ. యునో సో ఐ థింక్ మేబీ ఒక లెవెల్ ఆఫ్ కనెక్ట్లో ఐ థింక్ ఆయన పాపం రెస్పాండ్ అయ్యి మా ట్రైలర్ లాంచ్ చేశారు ఆయన. సో ఐ థింక్ సో కానీ అంటే అండ్ బిగ్ బాస్ వాళ్ళు చాలామంది, దివి, ప్రియాంక సింగ్, అర్జున్ అంబటి, యూనో దర్ సో మెనీ పీపుల్ హు హ్యావ్ షోన్. మాకు నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అవి చూస్తుంటే. హైలైట్ ఏంటి తెలుసా, ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళు చూడలేదు ఆ వీడియో. నేను చూపించలేదు ఇప్పటి వరకు వాళ్ళకి, బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ దెమ్ టు సీ దట్. అరే వాళ్ళు అనవసరంగా చూసి తట్టుకోలేరనే ఇన్ని రోజులు నేను ఐ హవ్ నెవర్ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్, ఆర్ ఐ హవ్ నెవర్ షోడ్ దెమ్ దిస్ ఫుటేజ్. దే హవ్ నాట్ సీన్ దోస్ ఇమేజెస్, నథింగ్ అనమాట. ఫస్ట్ టైం జనంతో పాటు వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ దెమ్ టు సీ దట్ యాంగిల్ ఆఫ్ మై. ఇప్పుడు కూడా ఏంటి అంటే రియలీ నాట్ కీన్ ఆన్ యునో దిస్ ఓవర్ షాడోయింగ్ ది ఫిలిం అనమాట. బికాస్ ఫర్ మీ ఇది ఓకే. అంటే ఇక్కడ ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాక్సిడెంట్, ఒక సినిమాకి ఏర్పడిన అవాంతరాలు కూడా అనే యాంగిల్లో బిగ్ స్టోరీ. కమ్ ఆన్, గివ్ మీ 6 years back what a freak accident, then corona, then you recovered, you complete the film. అసలు సెట్ లో ఎవరు చూడలేదంట. అలాంటి వాళ్ళ ఒక్కొక్కళ్ళకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఆ సెట్ లో. ఏంటి క్రెయిన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఒక్కొక్కళ్ళకి ఏమై ఉంటుంది ఏంటోనండి మరి అసలు ఐ డోంట్ నో. ఇన్ రెట్రోస్పెక్ట్ ఇప్పుడు ఇంకాసారి దూకమంటే ప్లీజ్ దూకద్దు ఎక్కడ. అసలు ఇప్పుడు ఐఎమ్ లైక్ వెరీ కేర్ఫుల్. చెప్పాకండి డెఫినెట్లీ యూ హ్యావ్ టు లెర్న్, ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్. సో కొన్ని దగ్గర అమ్మో దట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. న్యూ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ దట్ ఐ వాంట్ టు వాచ్. జాతకం వేయించారు అమ్మ వాళ్ళు, టిపికలీ ఇలా చేస్తూ ఉంటారు కదా. అవన్నీ ఉంటాయి వాళ్ళవి. అంటే నేను చెప్పా కదా, వాళ్ళు నమ్మే పద్ధతిలో నేను నమ్మను. నేను నమ్ముతాను అవి, బట్ ఇట్ ఈస్ ఓన్లీ నా పద్ధతి వేరేలా ఉంటుంది కొంచెం. మై ఐడియాలజీస్, మై బేసిక్స్ టువర్డ్స్ దెమ్ ఆర్ లిటిల్ డిఫరెంట్ అండ్ మేబీ ఐ థింక్ మోర్ ప్రాక్టికల్. సో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లతో కదా యువర్ రోల్ ఇన్ నిద్రించు జహాపన. సో ఒక నిద్రపోతున్న అబ్బాయి నెలల తరబడి నిద్రపోతే ఏం జరుగుతుందో అదే కదా కథ. అదే కదా, అది నేను చెప్పలేనండి. అంతకంటే నేను చెప్పలేను, నాకు తెలుసు, మొత్తం తెలుసు నాకు, కానీ నేను చెప్పలేను. అంతకంటే నేను చెప్పలేనండి. ఎందుకంటే మేము బిలీవ్ చేసిందే ఆ కిక్ జనాలకి వేయాలని. అంటే సి వీఆర్ నాట్ ఎ హ్యూజ్ ఫిలిం వేర్ వీ కెన్ టెల్ ఆఫ్ దిస్. నా మేకింగ్ వచ్చి చూడు,
హౌ లావిష్ ఇట్ కానీ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. Yeah. అనొద్దు, ఇట్స్ అ హ్యూజ్ ఫిల్మ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక the కొత్త story concept. itself is huge. Yeah. అందుకని we want people to watch that hugeness on the screens అన్నమాట, because Hmm. we have kept it for that. because అంటే మిగతా ఆస్పెక్ట్స్ లో డెఫినెట్లీ ఇప్పుడు మాకు మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్కో లేకపోతే జనరల్గా ఇండస్ట్రీలో డెబ్యూ ఫిలిమ్స్కి ఉండే కష్టాలు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హ్యాపెండ్, డెఫినెట్గా కొన్ని ఫ్లాస్ ఉంటాయి. నో, పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఫ్లాస్ ఉంటాయి, బట్ దే ఎయిమ్ టువర్డ్స్ మోర్ పర్ఫెక్షన్. అంటే వాళ్ళ విజన్కి 60%, 70%, 80% బేస్డ్ ఆన్ ది మనీ దే హ్యావ్, ఆర్ బేస్డ్ ఆన్ ది నెట్వర్క్ దే హ్యావ్, బేస్డ్ ఆన్ ది టీమ్ దే హ్యావ్. అట్లా క్లోజ్ టు పర్ఫెక్షన్ వెళ్తుంటారు. మంది ఎక్కడంటే కొంచెం అట్లా కింద ఉంటుంది, ఎందుకంటే మన సిచ్యువేషన్స్ అవి. దట్స్ ఓకే, బట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. ఓకే, మన దగ్గర ఇది ఉంది, ఇది వచ్చి చూడండి మీరు, మిగతావన్నీ ఉంటాయి, దట్స్ ఓకే, ఫైన్. యా. యువర్ ట్రూలీ అన్ ఓల్డ్ సోల్. అంటే ఓల్డ్ సోల్ అంటే తెలుసు కదా, కదా. లేదండి, అంటే బాగా ఎన్నో జీవితాలు అనుభవించి విషయాలు తెలుసుకున్నా. ప్రాబబ్లీ ఇది నా లాస్ట్ జన్మ అనుకుంటున్నా. మరి అలా అనొద్దు, అలా అంటే అది మోక్షానికి అఫ్ కోర్స్ అది బానే ఉంటుంది. అంటే మేబీ 6 చూసి 7వ దాంట్లో నడుస్తుందేమో, కరెక్ట్. ఎందుకంటే సీరియస్లీ బికాస్ అంత మెచ్యూరిటీ రావడం. బట్ ఇప్పుడు మరి సినిమాలను ఎలా అప్రోచ్ అవుతున్నావు ఆనంద్? అంటే ఆల్వేస్ మై అప్రోచ్ టువర్డ్స్ సినిమా వాజ్ ఒకటే, ఫైనలీ జనాలకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇన్ వాట్స్ ఎవర్ మేనర్. నా తపన అది. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎస్పెషలీ సినిమా, ఎందుకంటే నేను పెరిగిందంతా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అండి. నా 25 ఏళ్ల జీవితం ఉంది అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. సో నేను సంధ్యాలో సినిమాలు చూస్తూ పెరిగా, ఓడియన్లో సినిమాలు చూస్తూ పెరిగా, సుదర్శన్లో, దేవిలో, సప్తగిరి, హార్డ్ కోర్ ఇంకా సినిమా అక్కడ పెరిగా నేను. అక్కడ ఎవ్రీ మూవీ థియేటర్ మధ్యలో, ఆ గోల మధ్యలో, విజిల్స్ మధ్యలో. అంటే నాకు నిజంగా ఈ మధ్య అదే బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే, జనాలు థియేటర్కి రావడం తగ్గించారు. దే థింక్ వాచింగ్ ఏ మూవీ ఈజ్ టీవీలో 2 బొమ్మలు ఆడుతున్నాయి, లేకపోతే ఒక స్టోరీయో, అది కాదు సినిమా అంటే. సినిమా అంటే అక్కడ ఒక జోక్ వేస్తే నువ్వు ముఖం చూసుకొని నవ్వుకోవడం సినిమా. దట్ ఎక్స్పీరియన్స్. ఒక 100 మంది కలిసి ఒక జోక్కి నవ్వుకుంటే అది సినిమా. అక్కడ ఒక రొమాంటిక్ సీను, ఒక లవబుల్ సీను జరిగితే నువ్వు నీ లవర్ ముఖం చూసి అని అనుకోవడం సినిమా. ఫర్ మీ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది థియేటర్, దట్ ఆడియో, దట్ విజువల్, ఒక జనాలు రెస్పాన్సు, అది సినిమా నాకు. సో ఫర్ మీ ఆ ఎగ్జైట్మెంట్ జనాలకి ఇవ్వాలి. ఇది కదా జనాలకి కావాల్సింది, ఇట్లాంటిది ఒక సినిమా వస్తే. ఎందుకంటే ఐ లవ్ సినిమా లైక్ దట్. నా జీవితంలో అది ఒక 2 గంటలు అన్నీ మర్చిపోయేలా చేస్తుంది నాకు. ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. తెగ చూస్తావు సినిమాలు? అన్నీ చూస్తాను. ఏది వస్తే అది అట్లా చూస్తూ ఉండడమే అంతే. అది ఇది అని ఏం లేదు. ఏదో అంటే బికాజ్ నాకు తెలుసు కష్టాలు ఎట్లుంటాయి ఏంటి అని. సో నేను యాక్చువల్గా ఎవరి దాంట్లో కూడా పెద్ద గేమ్ తప్పులు ఎత్తుక్కోను అనమాట. వాడేం మంచి చేసి ఉంటాడు, వాడి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడిది ఏదో బలం ఉంటుంది, వాడి స్ట్రెంత్ ఏదో ఉంటుంది దాంట్లో, వాడికి ఏమొచ్చు దాంట్లో బాగా. సో ఈ యాంగిల్లో చూస్తూ ఉంటా. తప్పులు ఎత్తుక్కోవడం ఏముందండి, చాలా ఎత్తుక్కోవచ్చు తప్పులు, జస్ట్ ఎతకడం ఒకటి స్టార్ట్ చేయాలంతే. ఇఫ్ యూ స్టార్ట్ డిగ్గింగ్, అవును, వాట్ ఈస్ ది ఎంత దూరమైన వెళ్ళొచ్చు దాన్ని.